ప్రస్తుతం మనం యోగా సంబంధించి ఎన్నో విషయాలైతే ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే రేపు జూన్ 21 రోజున ఆంధ్ర రాష్ట్రం అంతటా 2 కోట్ల మంది అన్ని చోట్ల చూసుకున్న పీపుల్స్ వీటి మీద యోగా మీద అందరూ ఒక చైతన్యం వచ్చేలాంటి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఈ కోణంలో అక్కడ యోగా దగ్గరికి వెళ్ళి మనం తీసుకునే అర్థం కాదు. అసలు యోగా అంటే ఏమిటి, ఒక్కొక్కళ్ళు ఇప్పుడు యోగా సంబంధించిన మాస్టర్స్ ఏం చెబుతున్నారని కోణంలో చూసుకుంటే అంకినీడి గారు వల్లేటి ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ కూడా, యోగాలో కూడా ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్నారు కూడా. మనం అడుగుదాం అసలు యోగా అంటే ఏంటి. యోగా అంటే చిత్త వృత్తి నిరోధము. యోగ చిత్త వృత్తి నిరోధ అనేది మన పతంజలి యోగ సూత్రాల్లో అదొక ముఖ్యమైన సూత్రం. అంటే మన మనస్సులో ఉన్నటువంటి ఏ సంబంధితమైనటువంటి అనారోగ్యాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఎట్లా తీసివేసుకోవాలా, నిర్మూలించుకోవాలా అనేదే యోగానికి సంబంధించినది. అది 5 రకాలుగా ఉన్నది. అంటే మనకి అన్నమయ కోశము, మనోమయ కోశానికి మధ్యలో ప్రాణమయ కోశం ఉన్నది. ప్రాణమయ అంటే అన్నమయ కోశము అంటే మన స్థూల శరీరానికి సంబంధించింది, అన్నానికి సంబంధించింది. అన్నం తింటే అది రక్తము, రసము, రక్తము, మజ్జ అంటే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బ్లడ్ ఫ్లో అండ్ ఎయిర్ ఫ్లో, హీట్ ఫ్లో అండ్ అదర్ ఫ్లోస్ ఆర్ 2 ఫ్లోస్, మ్యాగ్నెటిక్ ఫ్లో అండ్ కరెంట్ ఫ్లో. ఈ 5 ఫ్లోస్ వస్తాయి అన్నమాట. ఇవి కోశాలతో సంబంధం ఉన్నది. అన్నమయ కోశం అంటే బాడీకి సంబంధించింది. మనోమయ కోశం అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించింది. అది యాస్ట్రల్ బాడీ అంటారు, లేకపోతే ఇథరిక్ బాడీ అంటారు. దానికంటే పైన విజ్ఞానమయ కోశం ఉన్నది. అది మన ఇంటెలిజెన్స్ లెవెల్కి రిలేటెడ్గా ఉన్నది. దానికంటే పైన ఆనందమయ కోశం అని ఉన్నది. ఈ కోశాలన్నింటికీ సంబంధించి ఒకదానికి ఒకటి అనుసంధానం ఉండి మనోమయ కోశం నుంచి డిసీజు మన ప్రాణమయ కోశం ద్వారా బాడీలోకి వస్తుందన్నమాట. దాన్నే అన్నమయ కోశం అన్నారు. ఈ అన్నమయ కోశాన్ని మనం జాగ్రత్తగా అట్టిపెట్టుకోవటానికి ఆసనాలు, ప్రాణాయామం ఏమన్నా ప్రాణమయ కోశానికి సంబంధించింది. ఇది బాడీ స్థిరంగా ఉండటానికి ఏమన్నా ఆసనాలకు సంబంధించింది. బ్రీదింగ్ అంటే మనం గాలి లోపలికి తీసుకోవటం, బయటికి వదలటం, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్గా అబ్జర్వ్ చేయాలి. అంటే యూజువల్గా మనం గాలి తీసుకునేది ఒక 4 సెకండ్స్ అయితే దానికంటే డబల్ వదులుతాం. లేకపోతే 2 సెకండ్స్ తీసుకున్నాం అనుకో, 4 సెకండ్స్ వదిలేస్తాం. 1:2 రేషియో. ఆ రేషియో కొంత పెంచుకుంటూ వెళ్ళవచ్చు. ప్రాక్టీస్ చేసే కొద్ది పెంచుకుంటూ వెళ్తే మనోవేగాన్ని తగ్గించుకోవచ్చు. మనోవేగానికి బీపీకి సంబంధం ఉన్నది. అన్ని రోగాలకి కూడా సంబంధం ఉన్నది. అంటే మనకి క్రోధం అనేది ఉన్నది. అంటే ఇది అన్నమయ కోశంలోకి వచ్చే ముందు మనోమయ కోశంలో ఉంటుంది. ఆ మనోమయ కోశంలో ఉన్నటువంటి దాన్ని ఎక్కడైతే నిక్షిప్తం అయి ఉన్నదో దాన్ని ట్రీట్ చేయడానికి క్యూరేటివ్ డిసీజెస్, పాలియేటివ్ డిసీజెస్ అని 2 రకాలుగా ఉన్నాయి. సర్వరోగ నివారిణి యోగా కింద అంటే డాక్టర్ అవసరం ఉన్నది. కానీ యోగా ద్వారా దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలనేది, అంటే మన ప్యాథోఫిజియలాజికల్ బాడీలో ఉన్నటువంటి దాన్ని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలనేది ముఖ్యం. డాక్టర్ ఒక వంతు మనకు మెడిసిన్ ఇచ్చినా మనం మన మానసిక స్టెబిలిటీ స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన డిసీజ్కి రిలేటెడ్గా ఈజ్ అన్నారు. ఈజ్ అనేది లేకుండా ఉంటుంది. ఆయన ఏం చేస్తారంటే మీకు ఎల్లోపతి మెడిసిన్స్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఉంటాయి. అది ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాయి, క్యూరేటివ్గా పనిచేయవు.
సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇస్తాయి, మళ్ళీ తర్వాత అది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనోమయ కోశాన్ని కూడా కరెక్ట్ చేయాలంటే యోగా ద్వారానే అది సాధ్యం. ఎందుకంటే కొంతమంది క్యాన్సర్ వచ్చిన కూడా కొంత స్టేజ్లోకి వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్ వాడుతూ యోగాలో కూడా ఎక్కువగా ఉండి దాన్ని జయించిన వాళ్ళు కూడా ఉన్నారట. అవును, క్యాన్సరే కాదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంకా రకరకాల డిసీజెస్ అన్నీ, అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ, స్ట్రెస్ రిలేటెడ్ డిసీజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఆల్ ఎండోక్రైన్ సిస్టమ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి డిసీజెస్ అన్నీ కూడా యోగాలో థెరపీ ఉంది. యోగిక్ థెరపీ ద్వారా మనం చేసే ఆసనాల ద్వారా కొన్ని క్యూర్ అవుతాయి. కానీ మనకి డాక్టర్ తోటి అవసరం ఉంటుంది, యోగా థెరపిస్ట్ తోటి అవసరం ఉంటుంది. రెండు కలిపి అనుసంధానంతో చేస్తేనే అది కంప్లీట్గా క్యూర్ వచ్చి మానసికంగా కూడా క్యూర్ అనేది వస్తుంది. దాని నుంచి బాడీలోకి స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది. కొన్ని అంటారు కదా, మానసికంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాని శారీరకంగా ఏదున్నా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే వాటిని దాటి వెళ్ళొచ్చు అంటారు. అది దాటి వెళ్ళినప్పుడు అంటే మన మనోవేగము, మనము అన్నమయ కోశంలో ఉన్నప్పుడు 14 సైకిల్స్ నుంచి 40 సైకిల్స్ దాకా ఉంటుందన్నమాట. ఇది ఈజీ కనుక తీస్తే, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అనేది తీస్తే కనుక అది నార్మల్గా అదేంటంటే మనం బయట ప్రపంచంతో సంబంధం ఉన్నప్పుడు మన సెన్సెస్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి. మన సెన్సెస్ ద్వారా మన ప్రాణము బయటికి వెళ్ళిపోతుందన్నమాట, ప్రాణము వేస్ట్ అవుతుంది. దాన్ని నిరోధించుకొని కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోవటం ద్వారా యోగా ద్వారా అది సాధ్యమవుతుందన్నమాట. అది సాధ్యమయ్యి అంటే అది ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది, బ్రెత్ ద్వారా సాధ్యమవుతుంది, ఫిజికల్ బాడీ ద్వారా కూడా, ఆసనాల ద్వారా కూడా మైండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. యోగా అంటే ఇంత లోతుగా ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యోగా చేస్తూ ఉన్నారు? అంటే మీకు ఎప్పుడు అంటే పలానా వాళ్ళ ద్వారా నేను చేసుకున్నాను, నాకు ఇలా ప్రాబ్లం అయింది, నేను ఇలా రెక్టిఫై అయ్యాను, ఇలాంటివి ఎప్పుడు జరిగినాయి? అంటే నేను చిన్నతనం నుంచి నాకు యోగాతోటి సంబంధం ఉన్నది. ఎందుకంటే నేను సైనిక్ స్కూల్ కోరుకొండలో చిన్నతనంలో 6వ తరగతిలో జాయిన్ అప్పటి నుంచి యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది అనమాట. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ రిగరస్ ప్రాక్టీసెస్ అన్నీ చేసేవాడిని. దానివల్ల నాకు ఇంతవరకు కూడా ఏ డిసీజు లేకుండా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు 70 సంవత్సరాలు ఇప్పుడు. ఏమి డిసీజ్ అనేది లేదు, ఏమీ లేదు. నో ప్రాబ్లమ్స్ అప్ టిల్ నౌ లేదు. అంటే మెయిన్ డిసీజెస్ లైక్ పెద్ద వయసు వస్తే సైట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఐ హ్యాడ్ ఎ క్యాటరాక్ట్ ఆపరేషన్ అరౌండ్ 4 years బ్యాక్. క్యాటరాక్ట్ ఆపరేషన్ ద్వారా మామూలుగా కరెక్ట్ అయింది. నేను రోజు ఐ ఎక్సర్సైజ్ చేస్తా. స్పెసిఫిక్ ఒక ఎక్సర్సైజ్ చూపించండి యోగాలో చేసే ఐ ఎక్సర్సైజ్ నేను చూపిస్తాను మీకు. ఈ ఎక్సర్సైజ్ ద్వారా యాక్చువల్గా అందరూ కనుక ఇది ప్రాక్టీస్ చేస్తే 6x6 పర్ఫెక్ట్ సైట్ అది కరెక్ట్ అయ్యి మీకు కంటిన్యూస్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. మనకి ఈజీగా చూపిస్తాను మీకు, చూడండి. ఈ పొజిషన్లో చేయి పెట్టుకొని తల కదలకుండా ప్లస్ సైన్ గుర్తు పెట్టుకొని, ఏం గుర్తండి? ప్లస్. ఫస్ట్ ఈ పక్కకి లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళి కళ్ళు మాత్రమే కదలాలి. కళ్ళు మాత్రం, హెడ్ మాత్రం వెళ్ళకూడదు. హెడ్ కదలకూడదు. 1 2 3 ఇలా ఎంతసేపు చేయాలి మనం? 5 times. ఇది 5 times మళ్ళీ కింద నుంచి పైకి, అంటే ప్లస్ సైన్ ఇది. ఓకే, మీరు చెప్పిన ప్లస్ ఇదంతా. ఇది ప్లస్. తల కదలకుండా కళ్ళు మాత్రమే. ఇప్పుడు ఇంటూ సైన్, మల్టిప్లికేషన్ సైన్ గుర్తుపెట్టుకోండి. కుడి పక్క నుంచి ఎడమ పక్కకి 1 2 ఇట్లా 5 సార్లు చేస్తాం. మళ్ళీ ఎడమ పక్క నుంచి కుడి పక్కకి 1 2 ఇట్లా 5 సార్లు చేస్తాం. మళ్ళీ ఇప్పుడు రౌండ్, అంటే దీని మీదే కాన్సంట్రేషన్ ఉండాలి. కాన్సంట్రేషన్ ఓన్లీ ఆన్ యువర్ థంబ్ నెయిల్స్. అంతవరకు. ఓకే, థంబ్ నెయిల్స్ వరకే. తల పైకి వెళ్ళకూడదు, కిందకి తిప్పకూడదు. చూడాలి. ఇట్లా 5 సార్లు. మళ్ళీ రివర్స్ డైరెక్షన్, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఏంటిది మనం రోజు దృష్టి మనం కళ్ళు తిప్పుతూనే చూస్తూనే ఉంటాం కదా సార్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా కూడా ఒక 5 సార్లు చేయాలి. అంటే ఇది షార్ట్ సైట్ లాంగ్ సైట్కి కూడా పనిచేస్తుంది. సో ఈ యోగాలో ఉంది.
ఇది 5 రకాల ఎక్సర్సైజ్ కనుక ప్రాక్టీస్ చేస్తే మన బ్రెయిన్కి రిలేటెడ్గా ఆప్టిక్ నర్వ్ ఉంటుంది. ఈ ఆప్టిక్ నర్వ్ ఆక్సిపిటల్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఇమేజెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి ఇమేజెస్ మన మూలాధారానికి వెళ్ళి అక్కడ రికార్డ్ అవుతాయి. అవే సంచితం కింద రికార్డ్ అవుతాయి. ఏ దృశ్యం చూసినా కూడా మనం కరెక్ట్గా, మన చూపు కరెక్ట్గా ఉంటే అన్ని దృశ్యాలని కరెక్ట్గా చూడగలుగుతాము. కరెక్ట్గా ఒక దృక్పథం అనేది ఏర్పడుతుంది, మనకు ఒక ధ్యేయం అనేది వస్తుంది. ఆ ధ్యేయం నుంచి మనం జీవితంలో ముందుకు పోవటానికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, అంటే ప్రతి ఒక్కరికి సైడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది లేకుండా అనేది అయితే ఉంటుంది. దీంతో పాటు ఆహారం కూడా ముఖ్యం. వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటే దానికి రిలేటెడ్గా అంటే క్యారెట్, కరివేపాకు, ఆకుకూరలు, బి వైటమిన్స్, వైటమిన్ ఏ రిలేటెడ్గా ఫిష్. కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళకి ఫిష్ కూడా మంచిది, అది కూడా తీసుకోవచ్చు. కానీ ఫిష్ దానికి మెర్క్యూరీ పాయిజనింగ్ జరుగుతుంది. అది కనుక ఉంటే మాత్రం అది కన్స్యూమ్ చేయకుండా ఫ్రెష్గా మీకు పర్ఫెక్ట్గా దొరికే ఫిష్ చూసుకొని తీసుకోవాలి. లాస్ట్గా ఒక మాట చెప్తాను. నా తస్య రోగో నా జర నా మృత్యు. నా తస్య రోగో అంటే రోగం రాదు. నా తస్య రోగో నా జర అంటే నా జర అంటే ముసలితనం రాదు. నా మృత్యు రాదు. నాకు రోగం రాదు, ముసలితనము రాదు, మృత్యువు రాదు. ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం అంటే యోగాగ్నిమయమైనటువంటి శరీరాన్ని కనుక మనము పొందగలిగితే రోగం అనేది రాకుండా ఉంటుంది. నాలాగా మీరు కూడా దృఢంగా ఉంటారు 70 సంవత్సరాలు వచ్చినా కూడా. విన్నారు కదా, యోగా అంటే ఏంటో చెప్పారు. కానీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను, యోగాలో ఒక్కొక్క ముద్ర కానీ ఒక్కొక్క సంబంధించిన అది దేనికి యూస్ అవుతుందో కూడా చెప్పాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనకు తెలిసింది ఏంటంటే కంటి సమస్య. ఈ కంటి సమస్యకు సంబంధించి చాలామంది ఆప్టికల్స్ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి కూడా, అందరికి సైట్ ప్రాబ్లమ్స్. దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ అయితే చెప్పారు కాబట్టి, విపులంగా చూపించారు కాబట్టి అందరూ ఒక్కసారి మీ ఇంట్లో ఒక్కసారి ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేసినా దీని రిజల్ట్ అంటే ఏంటనే తెలుస్తుంది. వెంటనే కామెంట్ అయితే ఈ లింక్లో అయితే మీరు పెట్టగలని కోరుతూ కెమెరామెన్ వల్లితో శ్రావణి 6R9 న్యూస్.